కీర్తనలో ఆ యొక్క 4వ అధ్యాయం 2వ భాగంలో మీరు చూసినట్లయితే ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. ఆయన సత్యము నాకు కేడెము డాలునై ఉన్నది. చాలా మంది దేని నమ్ముతారంటే లోకంలో ఉన్న సత్యాన్ని నమ్ముకుంటున్నారు. దేవుని వాక్యం ఒక సత్యమై ఉన్నది. దేవుని వాక్యం నీలో ఉన్నప్పుడు ఆయన ఎలాగుంటాడు తెలుసా? నీకు ఒక షీల్డ్ గా ఉంటాడు. నువ్వు యుద్ధంలో వాడే ఒక డాలుగా ఉంటాడు. ఒక అద్భుతమైన నీకు కాపాడే ఒక వ్యక్తిగా ఆయన ఉంటాడంట. ఆయన వాక్యము నీకు అపాయం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు ఆయన వాక్యం నేను ఆదుకుంటుంది. డాక్టర్ విజయ్ సుధా గారు కొన్ని సంవత్సరాల ముందు, తమ్ముడు నాకు ఒక విషయం చెప్తాను ఏంటన్నప్పుడు, నేను ఐసీయూ వార్డులో ఉన్నప్పుడు రాత్రి పగలని తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు 23వ కీర్తన 91వ కీర్తన నాకు చాలా ఆదరించింది. హాస్పిటల్లో చచ్చిపోయే ప్రాంతంలో చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడి యొక్క కీర్తనల ద్వారా, నేను సండే స్కూల్లో నేర్చుకున్న కీర్తనల ద్వారా దేవుడిని ఆదరించాడని చెప్పింది. నిజమండి దేవుని బిడ్డ. కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యము మనకి కష్ట పరిస్థితులు ఉన్నప్పుడు, ఆ యొక్క బ్రతుకు అసలు ఇంకా లేదు అనిపించే సమయంలో దేవుని యొక్క వాక్యము పనిచేస్తుంది. దేవుని బిడ్డలారా, కొన్ని సంవత్సరాలకు ముందు నేను ఆ యొక్క కేరళకు వెళ్ళాను. మా మామ యొక్క 60th బర్త్డే సెలబ్రేట్ చేయడానికి. అక్కడ వెళ్ళినప్పుడు సడన్ గా దగ్గుతున్నప్పుడు ఆ యొక్క రక్తం పడడం ప్రారంభించింది. ఏం చేయాలో అర్థం కాలేదు. హాస్పిటల్ వెళ్ళాను, ఏదో బిల్లలు ఇచ్చి పంపించారు. మరలా దగ్గుతున్నాను, మరలా రక్తం పడడం ప్రారంభిస్తుంది. ఏమి చేయాలో అర్థం కాలే. దాదాపు 3.5-4 లీటర్ల రక్తం తగ్గానండి. అందరూ అనుకున్నారు చచ్చిపోతాడేమో అనుకున్నారు. అపోవాది ఫుల్ హ్యాపీ అయిపోయింది. అయిపోయింది మనోడు పని, ఏంటి మనోడు పని అయిపోయింది, ఇంక మందే రాజ్యం అనుకున్నది. దేవుని బిడ్డలారా, ఆ యొక్క దగ్గుతున్నప్పుడు దేవునికి స్తోత్రం అన్నాను. దగ్గుతున్నప్పుడు హల్లెలూయా అన్నాను. రక్తం దగ్గుతున్నప్పుడు అయ్యా నీకు స్తోత్రమయ్యా, బ్రతికితే నువ్వే, సచ్చినా నువ్వే అని దేవుని స్తుతించాను. రక్తం కారిపోతుంది, ఒళ్ళంతా రక్తము, నా యొక్క బనీనంత రక్తం, టవల్ అంతా రక్తం, షూస్ అంతా రక్తం. ఇంకా చెప్పాలంటే నా ఒంటిలో నా ప్రతి బట్టలు తడిచిపోయినాయండి రక్తం ద్వారా. ఆ రోజు నన్ను యేసయ్య నా కొరకే శిలువలో నువ్వు మరణించావు. ఈ రోజు నేను రక్తం కక్కడం కారణం ఏంటయ్యా? ఏంటి భయంకరమైన రోగం వచ్చిందా? ఆయన నువ్వు బ్రతికితే నువ్వే, సచ్చినా నువ్వే అన్నాను. నా భార్య అన్నది, ఒకవేళ దేవుడు నిన్ను ఆయన రాజ్యం పిలుచుకున్నట్లయితే హ్యాపీగా వెళ్ళరా, నేను వెనక్కి వచ్చేస్తున్నా అన్నది. దేవునికి స్తోత్రం. అప్పుడే నా కుమార్తె పుట్టింది. చాలా దుఃఖంలో ఉన్నాను. నాకు ఒక చెల్లి లేదు, అక్క లేదు. దేవా, ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక అద్భుతమైన కుమార్తెనిచ్చావు, ఎవరితో గడుపుతనం లేదనిపించింది. అయిపోయింది అనుకున్నాను. ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళాలి. మలయాళం చెప్తున్నాడు, వీడికి ఏ రోగం వచ్చిందో వీడు చచ్చిపోయేలాగా ఉన్నాడు అంటున్నారు. ఆ భాష నాకు అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు చెప్పే మాటలు కూడా అర్థమైంది. అన్ని టెస్టులు చేస్తున్నారు, ఏ టెస్టులు చేయాలి అన్ని టెస్టులు చేస్తున్నారు. ఆఖరికి ఎండోస్కోపీ చేసే టైంలో అన్నాను, అనస్థీషియా ఇవ్వండి. నేను తగ్గి రక్తం తగ్గలేకపోతున్నాను అన్నాను. అలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా, ఎండోస్కోపీ చేసేటప్పుడు నాకు అనస్థీషియా ఇచ్చారు. నేను మత్తులో ఉన్నాను. జీవం కలిగిన దేవుడు వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధి హాస్పిటల్కి వచ్చింది. ఆయన నాతో వచ్చి ఒకే మాట అన్నాడు, ఏం తెలుసా? నేను నిన్ను స్వస్థపరిచాను, ఇంక డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపో అన్నాడు. అంతే. మీరు నమ్మతారో లేదో, నేను నిన్ను స్వస్థపరిచాను, డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపో. అదేలాగా పాస్టర్ గారు ఇంట్లో ఉన్నారు, ఆ హోటల్లో ఉండి ప్రార్థన జరుగుతుంది. పాస్టర్ గారి దగ్గర ఉన్నారు, నీ భర్త నేను స్వస్థపరిచాను. ఇంతే మాకు తెలిసింది. ఆయనే నాకు, నేను నమ్ముకున్న నా దుర్గమై ఉన్నాడు. ఈజ్ మై షీల్డ్. వెంటనే నర్సుకి అప్పుడు కళ్ళు తీసుకుని ఎంత మా టైం అడిగితే తెల్లారుజామున 3 గంటలు. పెద్ద డాక్టర్ చెప్పారు నాకు డిశ్చార్జ్ చేయమన్నారు అన్నాను. నర్స్ అన్నది, నీకేం పిచ్చా అన్నది. ఏంటి మలయాళంలో, వీడికేం పిచ్చి పట్టిందేమో, రక్తం కక్కి రాత్రి పిచ్చి పట్టి పిచ్చోళ్ళలాగా మాట్లాడుతున్నాడు అంటుంది. పెద్ద డాక్టర్ ఊర్లో లేను, పెద్ద డాక్టర్ చెప్పాడు అంటున్నాడు. ఎవరయ్యా పెద్ద డాక్టర్ అన్నాడు. యేసు అన్నాను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఆ సమయం ముందు వాళ్ళు ఎన్నో తిప్పలు పెట్టారు నాకు. మిడ్ నైట్ లో ఎవరైనా డిశ్చార్జ్ చేస్తారా, ఎవరు ఏ హాస్పిటల్ చేస్తారా? నేను చెప్పాను, ఏసీ చెప్పేసారి నాకు డిశ్చార్జ్ అవ్వాలన్నాను. తెల్లారుజామున 5:30కి డిశ్చార్జ్ చేశారు. ఎక్స్ట్రా డబ్బులు కట్టించుకున్నారు, ఉత్తరంలో సైన్ తీసుకున్నారు, పంపించేశారు నన్ను బయటికి. ఆఖరికి ఆ యొక్క ఎయిర్పోర్ట్కి వచ్చాను, ఎక్కాను, అమలాపూర్ వచ్చాను, ఏ సుబ్బారావు గారి దగ్గర వెళ్ళాను. పోయిన నిన్నటి ఎక్స్రే, ఈ రోజు ఎక్స్రే చాలా మార్పు ఉందండి, ఏం భయపడదండి, ఈ పిల్లలు తీసుకోండి అన్నాడు. అబ్జర్వేషన్ లో పెడతానన్నాడు. హాస్పిటల్ కూడా పెట్టాల, ఇంట్లో పడుకొని ఉన్నాడు. 60వ సంవత్సరం బర్త్డే క్యాంపస్ జరుగుతుంది. చక్కగా కొత్త బట్టలు వేసుకుని వచ్చాను. అందరిలో తిరుగుతున్నాడు. నా యొక్క సమస్య ఎవరికి తెలియదు, నాకేమో తెలియదు. అయితే దేవుని వాక్యం మీద నమ్మకం ఉంచాలి దేవుని బిడ్డలారా.
ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. అంత రక్తము, ఒళ్ళు, బట్టలు, జోళ్ళు, అంత రక్తమే. అలాంటి వాడిని దేవుడు నన్ను రక్షించాడు. ఆయన నిన్ను కూడా రక్షించగలడు. ఆయన నీ కుటుంబాన్ని రక్షించగలడు. నువ్వు ఎంత భయంకరమైన వ్యాధి, ఎంత భయంకరమైన బలహీనత ఉన్న నాకన్నా బలహీనత కాదు. రక్తం దగ్గుతుంటే ఆ యొక్క వాగు వల్ల వెళ్తుంది, అంత ఎక్కువగా కారిపోతుంది, నోరంతా ఇంకా మింగితే పొట్టంతా నిండి నీళ్ళు నిండినాడు, పొట్ట పెద్దదైపోయింది. ఇంకొంచెం మింగితే పొట్ట పగిలిపోద్ది అనమాట. అంత భయంకర ఇంటెస్టైన్, ఆ యొక్క అవయవాలన్నింటిలో కూడా రక్తం వెళ్ళిపోయింది. అలాంటి వాడిని దేవుడు కాపాడాడు. ఎందుకు తెలుసా? ఆయన్ని నమ్మాలి. నమ్మితే ఆయన నమ్మాలి, లేకుంటే నమ్మకూడదు. రెండు యజమానులు సేవించకూడదు. అట్టొక అడుగు ఇట్టొక అడుగు వేసేవాడిని దేవుడు ఎంచుకోడు. చాలా మంది 2 అడుగులు వేస్తుంటారు, 2 అపవాది చెవు వింటారు, దేవునికి చెవిస్తారు. ఇలాంటి చెవులు కత్తిరించబడాలి. చౌటి వ్యక్తి చౌటిగా మారిపోవాలి. ఇంక చెవు అసలు పని చేయకూడదు మీకు. ఒకటి దేవుని స్వరమన వినాలి, అపవాది స్వరమన వినాలి. ఈ మధ్యలో వింటే ఎలాగుంటుంది చెప్పండి? దేవుని బిడ్డలారా, దేవుడు అద్భుతం చేశాడు. ఆయన నమ్మాలి. ఈజ్ యువర్ షీల్డ్. లోకంలో ఏ యుద్ధంలో కూడా షీల్డ్ వాడతారు. దేవుని బిడ్డలారా, దేవుడు మనకి షీల్డ్ అయి ఉన్నాడు. 91వ కీర్తన 5వ వచనం. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించి తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడుచే రోగమునకైనను నీవు భయపడకుందువు. ఇక్కడ 4 పూట్ల గురించి రాయబడి ఉంది. రాత్రి కాలమందు వస్తున్న భయముకైనను. రాత్రి కాలంలో ఎందుకు భయం వస్తుంది సార్? పక్కింటి ఆయన భయంకరంగా తాగొచ్చి బూతులు మాట్లాడుతుంటాడు. కొంతమంది ఇక్కడ ఉన్న స్త్రీలకి రాత్రి కాలం అంటే భయము. పగటి కాలం అందు భర్త గారు బాగుంటాడు, రాత్రి కాలం వస్తే 3వ వ్యక్తి పనిచేస్తాడు. రాత్రి కాలం వస్తే కొట్టేయడం, తిట్టేయడం, ఇంకా అందరిని పిలుచుకోవడం, అందరు బూతులు తిట్టడం, అందరిని కుటుంబస్తులందరినీ వరుసగా నిలబడి వారితో లేనిపోయిన మాటలు మాట్లాడడం, అమ్మ నాయన అందరినీ కలిపి తిట్టేస్తాడు. ఈ మాటలు రాత్రి కాలం వచ్చే భయము. చాలా మంది పురుషులకి రాత్రి కాలం మంది దెయ్యం పట్టుకుంటుంది. అలాంటి దెయ్యాలు పట్టుకున్న వాళ్ళు చచ్చికరండి, మనమంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, రాత్రి కాలం దెయ్యం పట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు, భయపెడుతుంటారు. ఒక వ్యక్తి అంట భార్యని భయపెడుతున్నాడంట. భార్యని భయపెట్టడం కాదు, భార్యకి క్షేమము భర్త గారు ఇవ్వాలి. తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా పిచ్చిగా ప్రేమించాలి భార్యని. భార్య చెప్తేనే విశ్వాసం తెలుస్తుంది. భార్య ఇచ్చే సాక్ష్యమే నిజమైన సాక్ష్యం. లోకమంతా సాక్ష్యం ఇవ్వచ్చు, కానీ ఒక సొంత భార్య ఇచ్చే సాక్ష్యమే అది నిజమైన సాక్ష్యం. దేవుని బిడ్డలారా, ఆ సాక్ష్యం పాడైపోయినట్లయితే ఇంకా లోకంలో ఎక్కడ తిరిగినా వ్యర్థము. దేవుని బిడ్డలారా, కొంతమంది లోకమంతా భక్తులు, ఇంట్లో చూస్తే దెయ్యాల్లాగా ఉంటారు అనమాట. కాబట్టి రాత్రి కాలమందు వస్తున్న భయముకైనను, లేకుంటే పగటి కాలం వచ్చే బాణము అన్నప్పుడు ఈ లోకంలో చాలా రకాలైన బాణాలు మన మీద పడుతుంటాయి. అపవాది ప్రతి క్షణము కూడా బాణములాగా మనల్ని గుర్తిస్తుంటది. అత్తగారు, కోడలు, బావగారు, ఇంకా ఇతరులు మనల్ని బాణం లాంటి మాటలు, గుచ్చుకొని పోయే మాటలు మాట్లాడతారు. కొన్నిసార్లు ఎందుకురా బాబు ప్యాక్ చేసుకుని వెళ్ళిపోవాలనిపిస్తుంది. బాణం లాంటి మాటలు. ఈ లోకంని ఇంకా అస్సలు ఎందుకు బ్రతకాలి? మనల్ని ప్రేమించిన వ్యక్తులు, మనము ఆశ్రయం వెతికిన వ్యక్తులు మనకి వ్యతిరేకంగా మాట్లాడేటప్పుడు ఇంకెందుకు ఈ బాణం లాంటి మాటలు తట్టుకోలేకపోతున్నాను? దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు అక్కడి నుంచి పారిపోవాలనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? మీలో కూడా కొంతమంది అడగచ్చు, నీ భార్య, నీ అత్తగారు, మామగారు, తల్లిదండ్రులు, లేకపోతే బంధుమిత్రులు మాట్లాడే బాణం లాంటి మాటలు హృదయంలో గాయపడి రక్తం చెందిస్తున్న పరిస్థితుల్లో ఎంతో మంది ఇక్కడ కూర్చొని ఉన్నారు మీరు. అందుకని దేవుడు అంటాడు, యవన కాలం ముందు పుట్టిన బిడ్డలు బలవంతుని చేతుల్లో బాణం వంటి వాళ్ళు. అప్పవాదికి వేయాలి, వెనకేయాలి, వాడికి కరెక్ట్ గురి చూసి వాడికి వేయాలి. వాడు గుండు లోపలికి వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. హార్ట్ సింబల్ ఏం తెలుసా? యారో వేసో గుండె ఎత్తారు అంటే అర్థం తెలుసా? గుండెని నాశనపరిచేది ప్రేమ అంటున్నారు. దేవునికి స్తోత్రం. ఎంత భయంకరం చూసారా? గుండెని క్షేమం చూపించాలి, కానీ గుండెని నాశనపరిచేది ఎలా ప్రేమ అవుతుందండి? దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని బిడ్డలారా, పగటి కాలం ముందు వస్తున్న భయంకరమైన బాణాలు. చాలా మంది బాణాలతో చచ్చిపోతుంటారు. ఉద్యోగంలో బాణం, బయట వెళ్తే బాణం, బాగానే మన దగ్గర బాగానే ఉంటారు, మనకి వ్యతిరేకమైన బాణాలు వేస్తుంటారు. అలాంటి భయాలతో మీరు బాధపడుతున్నారేమో, అయితే అలాంటి భయాల నుంచి దేవుడు మీకు విడుదల ఇవ్వబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన బిడ్డలుగా మనం ఉన్నప్పుడు ఎన్ని రకాలైన మాటలు వచ్చినానో మీరు భయపడద్దు. దేవుని బిడ్డలారా,
యెరెమీయా గ్రంథం 9:8 చెప్తుంది, మనుషుడు నాలిక బయట ఎలా ఉంటుందంటే సమాధానంతో కూడిన మాటలు మాట్లాడతాడు. హృదయం అంటే ఎలాంటిదని తెలుసా? బాణం లాంటి మాటలు, బాగా భయంకరమైన పాపంతో నిండిన మాటలు, దుష్టుల మాటలతో నిండిన మాటలు అంట. ఎంతో మంది అండి అపవాది లేపుతుంటాడు. ఓ ఏంటి బాగా వాడబడుతున్నావు, బాణాలు వేస్తుంటాడు. బాణాలన్నిటికీ తట్టుకోవాలి. సేవకుడిగా, విశ్వాసిగా నీకు వ్యతిరేకంగా మాట్లాడే బాణల్ని ఎదిరించాలి, తట్టుకోవాలి. రాత్రి కాలము వస్తున్న తెగులు, చాలా మంది రాత్రి తెగులు పడుతుంది. కొంతమంది ఇవాళ ఒక స్థలి గారు వచ్చింది, రాత్రి దెయ్యాలు వస్తున్నాయంట వాళ్ళ గదిలోకి. రాత్రి కాలం వచ్చే తెగులు పట్టిన దెయ్యాలు అనమాట అవి. అలాంటి దెయ్యాలు పడితే చర్చకి తీసుకురండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 24 hours లో ఎన్ని గంటలైనా రండి, తీసుకురండి. అలాంటి తెగులు పట్టిన దెయ్యాల్ని పాదాలను అప్పగిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఇక రాత్రి కాలం వస్తున్న తెగులుకైనను, మధ్యాహ్నం వచ్చే నాశనముకైనను ఏను గురించి భయపడద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మధ్యాహ్న కాలంలో వచ్చే భయముకైనను, నాశనముకైనను మీరు భయపడద్దండి దేవుని బిడ్డలారా. 4 పూటలు కూడా దేవుడు మీకు తోడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయనే మనల్ని కావులు కాయవాడుగా ఉన్నాడు. కీర్తన 121 కీర్తన 1వ వచనం, యెహోవా పట్టణమును కాపాడని, యెహోవా పట్టణం కాపాడని ఎడల కావలి కాయవాడు వ్యర్థమే. మన ఇంటికి ఎంతమంది వాచ్మెన్లు పెట్టుకున్నా అపవాది మనల్ని నాశనపరచాలనే ఆలోచనప్పుడు ఎవరు మనల్ని కాపాడలేరు. మనల్ని కాపాడగలిగిన ఒకే దేవుడు, ఆయన జీవం కలిగిన దేవుడు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ విషయం మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఆయన ఒక్కడే మనల్ని కాపాడగలడు. మన వాహనం చుట్టూ ఎన్ని ఇన్సూరెన్స్లు పెట్టుకున్నా దేవుడు ఒక్కడే మనల్ని కాపాడగలడు. కాబట్టి నువ్వు పగటి కాలం, రాత్రి, మధ్యాహ్నం ఏ టైంలో నువ్వు వెళ్ళినాను నీకు కాపుదల ఆయన ఒకడే. భారతదేశంలో స్త్రీలకు అసలు భద్రత లేదు. స్త్రీలు పగటి కాలం కాదు, రాత్రి కాదు, ఏ టైం వెళ్ళినా భద్రత లేని పరిస్థితిలో ఉన్నాం. ఎన్ని సైకిల్ చేసినా, ఎన్ని చేసినా కూడా భారతదేశం ఇంకా వంగట్లేదు. మంచి నిర్ణయాలు చేయట్లేదు. స్త్రీలైన వారు ప్రత్యేకంగా స్త్రీల గురించి ప్రార్థన చేయాలి. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే స్త్రీలకు ఇచ్చిన చట్టాన్ని ఇష్టం వచ్చినట్టుగా వాడేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాలేదు. పక్కింటి ఆయన ఊరికి నవ్వితే ఆయన ఏదో ఒక మాట అనడో లేకుంటే ఏదో గొడవ అయిందనుకోండి, లేనిపోయిన కేసులు, స్త్రీల కేసులు పెట్టి ఇరికిచ్చేస్తున్నారు. అలాంటి వాళ్ళు కూడా ఆ యొక్క స్త్రీల యొక్క కేసుల్ని కావాల్సిన విధానంలో వాడేసుకుంటున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డలారా. కాబట్టి మనకి వస్తున్న ఎలాంటి నాశనముకైనను ఆయన మనకి తోడే ఉన్నాడు. కానీ మనకి తోడే ఉన్నాడు దేవుని బిడ్డలారా. 91 కీర్తన 7వ వచనం, నీ ప్రక్కన 1000 మంది, ఈ పక్కన 1000 మందిను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలీలను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. కాబట్టి ఈ వైపు 1000 మంది, ఈ వైపు 10,000 మంది. అంటే ఆలోచన చూడండి, ఎంత బలవంతులు మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంసోనికి దేవుడు ఎంత బలం ఇచ్చాడంటే గాడిద దవడకి ఎముకను పెట్టుకొని ఎన్నో వేల మందిని చంపాడంట. ఇక్కడ దేవుణ్ణి ఆశ్రయము కలిగిన వాడు, దేవుని స్థలంలో ఉన్నవాడు, దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క సన్నిధానంలో కనిపెట్టే వాడికి ఈ పక్కన 1000 మంది వచ్చినా, ఈ పక్కన 10,000 మంది వచ్చినా చూస్తుండగా దుష్టుడు ఒక బ్రతుకు మీరే చూస్తారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ వైపు 1000 మంది వచ్చేసారయ్యా, 1000 మంది వచ్చేసారయ్యా అనకూడదు. చూస్తుండాలి. దేవునికి స్తోత్రం. అయ్యా ఈ వైపు 10,000 మంది వచ్చేసారయ్యా. ఈ వైపు 10,000 కాదు, ఈ వైపు 1000 మంది కాదు. నిన్ను ఎవడేం చేయలేడు. దేవునికి స్తోత్రం. నీ వెంట్రుకలు కదిలించాలంటే ఎక్కడికి రావాలి తెలుసా? పర్మిషను ఎవరిని దాటి రావాలి? జీవం కలిగిన దేవుణ్ణి దాటుకొని రావాలి. ఎందుకంటే నువ్వు ఆయన రెక్కల కింద ఉన్నావు. ఆయన చదివాం కదా, ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్నా నా దేవుడు. అందుకని ఆయన రెక్కల కింద వచ్చేసాను. నీ రెక్కల కింద ఉన్నప్పుడు ఈ వైపు 10,000 మంది, ఈ వైపు 1000 మంది వచ్చినా ఎవరిని తాకి రావాలి? ఫస్ట్ జీవం కలిగిన దేవుణ్ణి తాకి రావాలి. మిఖాయేలు దేవదూతలను తాకి రావాలి. ఆ ఉన్నతమైన దేవుని తాకి మన దగ్గరికి రాగలిగిన బలవంతుడు ఎవడున్నాడు? కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన మనకి బలవంతుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనము చూస్తుండగా దుష్టుడు యొక్క ఫలితాలు మనము చూడగలం. నువ్వు చూస్తుండగా, నువ్వు ఈ కంటి ద్వారా చూస్తుండగా వాడితో యుద్ధం చేయాల్సిన పని లేదు. నీకు వ్యతిరేకంగా మాట్లాడని ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడాల్సిన పని లేదు. నీకు వ్యతిరేకంగా ఆ యొక్క మాటలు మాట్లాడాడని వాళ్ళతో వెళ్ళి బూతులు మాట్లాడడం, లేకపోతే గొడవ పడడం, జుట్టులు బట్టి లాగేసుకోవడం, పోలీసులు కోర్టులకు వెళ్లాల్సిన పని లేదు. నీకు వచ్చి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టే నీ దగ్గర ఏదో గొప్ప కార్యం దేవుడు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా మనం అర్థం చేసుకోవాలి, మనము చూస్తూ ఉండగా అపవాది ఏమైపోతాడన్న నాశనం అయిపోతాడు. దేవునికి స్తోత్రం. కొంతమంది లెగ్సి ఉదయకాలం లెగ్సి నాశనం అయిపోతున్నాను అనుకోండి, నువ్వు నాశనం అయిపోతావు. జాగ్రత్తగా ఉండాలి. పక్కింటి ఎప్పుడు నాశనం అయిపోతాడు, పక్కింటి ఎప్పుడు నాశనం ఇలా చూస్తున్నావు అనుకో, వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. మన శత్రువు మనకి స్నేహితుడిగా మారాలి. దేవుని బిడ్డలు నోటి ద్వారా దీవెనలు రావాలి కానీ శాపం రాకూడదు. కాబట్టి మనకి వ్యతిరేకంగా వచ్చాడు అనుకో, దేవుడు చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనల్ని అన్నింటినీ చూసుకుంటాడు. కొన్నిసార్లు మనల్ని సమాధి చేయడానికి కనిపెడుతుంటారు ప్రజలు. అలాంటి వాళ్ళు మన ముందే పోతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా మీరు ధైర్యము తెచ్చుకోవాలి. దేవుడిచ్చే ఒక అద్భుతమైన వాగ్దానముగా ఉన్నది. అదే చూడండి, ఆ యొక్క 91 కీర్తన 10వ వచనం. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమియు రాదు, ఏ తెగులును నీ గుడారం. చూడండి, ఇక్కడ చాలా మళ్ళీ చెప్తున్నాడు, నీ యొక్క గృహం లేకుంటే నీ యొక్క ఆలయం నీ యొక్క ఆశ్రయంగా తీసుకుంటున్నాడు. కాబట్టి ఏమంటున్నాడు, ఏ అపాయము నాకు రాదు, ఏ యొక్క తెగులు నా ఇంటికి రాదు. ఏ అపాయము రాదు. చెప్పండి, మీ తల మీద చేపెట్టుకొని, నాకు ఏ అపాయము రాదు, నాకు ఏ తెగులు భయంకరమైన వ్యాధులు రావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతిరోజు ఈ కీర్తనలు 91వ కీర్తన మీరు చదవడం అలవాటుగా నేర్చుకోవాలి. మీ ఇంట్లో గోడల మీద రాయండి, నీ గుడారముకి ఏ తెగులు రాదు. తెగులు అంటే వ్యాధి అండి, ఇక్కడ పెస్టిలెన్సెస్ కాదు, ఇక్కడ ప్లేగ్స్. ఏ యొక్క తెగులు, భయంకరమైన తెగుళ్ళు వస్తున్నాయి. ఈ తెగులు ద్వారా భయంకరంగా నాశనం అయిపోతున్నాం. కాబట్టి తెగుల నుంచి కాపాడే దేవుడు ఏ అపాయం రాదు. అపాయం అంటే తెలుసా? హార్ట్ అటాక్ అపాయమే, స్ట్రోక్ అపాయమే, భయంకరమైన వ్యాధుల అపాయమే. మనము దేవుణ్ణి మొర్రపెట్టి చక్కగా ఎక్సర్సైజ్ చేసి మనం ఆరోగ్యం జాగ్రత్తగా చక్కగా మంచి భోజనం తిన్నాం అనుకోండి, ఏ అపాయము రాదు. దేవునికి స్తోత్రం. అందుకని కేజీ ఉదయకాలం కేజీ మటన్, మధ్యాహ్నం కేజీ మటన్, రాత్రి కేజీ మటన్ తింటా ఉన్నాం అనుకోండి, మటన్ చేస్తాడు దేవుడు మనల్ని. దేవునికి స్తోత్రం. కోసేస్తారు గుండెని. కాబట్టి దేవుని బిడ్డలారా ఉదయకాలం మంచిగా ఏదైనా వెజిటేబుల్స్ తర్వాత కొంచెం లైట్ బ్రేక్ఫాస్ట్ నేను తెలుసా, బ్రేక్ తీసుకోవాలి, కొద్దిగానే తీసుకోవాలి. మన యొక్క దేవగౌడ గారంట 5 స్టార్ హోటల్కి వెళ్ళినప్పుడు ఉదయకాలం సంగటి కావాలన్నాడంట, మధ్యాహ్నం సంగటి కావాలన్నాడంట, రాత్రి సంగటి కావాలి. ఇది సంగటి అంటే మీకు తెలియదు, కర్ణాటకలో తమిళనాడులో చేస్తారు, రాగి బౌల్ అంటారు దీని ఇంగ్లీష్ లో చక్కగా. కాబట్టి దేవుని బిడ్డలారా కొంతమందికి ఫుల్ మీల్ కావాలి ఉదయకాలమే. బ్రేక్ఫాస్ట్ అంటే లైట్ గా తీసుకోవాలి, మధ్యాహ్నం బాగా తినాలి, రాత్రి మనం ఎక్కువ పని చేయం కాబట్టి లైట్ గా తీసుకోవాలి. మాంసం 2 రోజులు ఒకసారి తీసుకోవాలి. ఫిష్ తీసుకోవచ్చు, మంచిది. కాయగూరలు ఎక్కువ తినాలి, ఆకుకూరలు ఎక్కువ తినాలి. పెళ్లికి ముందు, పెళ్లి అయిన తర్వాత కొంతకాలం వరకు చాలా కష్టపడేవాడిని కాయగూరలు తినడానికి. నా భార్య నేర్పించింది. దేవునికి స్తోత్రం. అలాంటి వాడిని కాయగూరలు లేకపోతే ఇప్పుడు వెళ్ళట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనల్ని మారుస్తాడు. ఎందుకంటే వయసు ఉన్న సమయంలో చక్కగా తినచ్చు, కానీ మన వయసు సరైన వయసు దాటుతూ వస్తున్నప్పుడు మనము జాగ్రత్తగా మన ఆరోగ్యం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రతి క్రైస్తవులు రోజుకు ఒక అరగంట సేపు లాంటి గంట సేపు వాకింగ్ చేయాలి. వాకింగ్ చేయడం చాలా మంచిది. మన ఆరోగ్యంకి ఏ తెగులు రాకుండా ఉండాలనేటైతే ఖచ్చితంగా అరగంట సేపు వాకింగ్ చేయాలి. వాకింగ్ చేయడము అలవాటుగా నేర్చుకోండి. ఎందుకంటే ఆరోగ్యము చాలా ప్రాముఖ్యం దేవుని బిడ్డలారా. కాబట్టి ఎజికేల్ రాజుకి భయంకరమైన తెగులు వచ్చినప్పుడు, భయంకరమైన వ్యాధి వచ్చినప్పుడు దేవుడిని ఆయన మొరపెట్టాడు. దేవుడు ఆయనకి ఆయుష్నిచ్చాడు. నువ్వు కూడా మొరపెట్టు, నీకు ఆయుష్ని దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో యేసయ్య దగ్గరికి అనేక వ్యాధిగ్రస్తులు వచ్చారు. ఎవరి దగ్గరైనా యేసయ్య అన్నాడా, నేను స్వస్థపరచలేను బాబు వెళ్ళిపో అని చెప్పాడా? చెప్పలేదు. అంత అద్భుతమైన దేవుడు. 91 కీర్తన 11, 12 వచనాలు. మార్గములన్నిటిలో నిన్ను కాపాడుట, ఈ మార్గం అన్నిటిలో యెహోవా నిన్ను కాపాడును. ఆయన నిన్ను కూర్చి తన దూతలకు ఆయన దేవదూతల్ని ఆజ్ఞాపించును. ఇక్కడ మార్గం అన్నిటిలో నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తన చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. ఇక్కడ చాలా అద్భుతమైన వాగ్దానం. ఇదేంటంటే మనము ప్రయాణం గురించి దేవుడిచ్చే వాగ్దానం. మనము జీవిత యాత్రలో నడుస్తున్న ప్రతి అడుగు గురించి దేవుడిచ్చే వాగ్దానం. మన రాయి తగిలి పడిపోకున్నట్టుగా ఏం చేస్తాడంటే తెలుసా, ఆయన తన దేవదూతల ద్వారా మనల్ని ఎత్తి పట్టుకుంటాడంట.
అంటే యేసు ప్రభు వారు శోధించబడిన పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా నీ దేవతలు ఎత్తి పట్టుకుంటారు కదా, ఇక్కడి నుంచి దూకన్నాడు కదా, ఆ వాగ్దానం ఇక్కడి నుంచి వచ్చింది. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రతిరోజు ప్రార్థన చేయాలి. దేవదూతలు నా చుట్టూ పెట్టండి అయ్యా, నాకు కావలిగా ఉంచండి అని ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు దెయ్యాలు వెళ్ళగొడతాం కదా, భయంకరమైన దెయ్యాలు వెళ్ళగొడతాం. వచ్చేక ముందు ఏం చేస్తామంటే ఫుల్ ప్రొటెక్షన్ పెట్టేసుకుంటాం. దేవదూతలు ఫుల్ ప్రొటెక్షన్ అన్నమాట. ఎక్కడ వెళ్ళినా ప్రొటెక్షన్ తో వెళ్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాతో వచ్చిన దైవ సేవకుల చుట్టూ ప్రొటెక్షన్ పెడతాను. ఎందుకంటే ఏదో అపవాది వాళ్ళని దాడులు చేయడానికి అవకాశాలు ఉంటాయి. దేవుని యొక్క దేవదూత సమూహము మన చుట్టూ పెట్టుకోవాలి. దేవతలు ఉండడం మన కోసమే, మన సెక్యూరిటీ కోసం. మీ ఇంటి దగ్గర వాచ్మెన్ లేకుండా పర్వాలేదు, దేవదూతలు పెట్టుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో దేవదూతల గురించి చెప్పాలంటే షడ్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళు అగ్నిగుండంలో వేయబడినప్పుడు 4వ వ్యక్తిగా దేవదూత దిగి వచ్చింది. దానియేలు సింహబోన్లో వేసినప్పుడు దేవదూత దిగి వచ్చి సింహాల నోరుని మూసింది. ఇక చెప్పాలంటే లోతు కుటుంబము నాశనంలో ఉన్నప్పుడు సొదొమ గొమొర్రానిచ్చి కాపాడడానికి దేవుడు దేవదూతలు పంపించాడు. అదే అబ్రహాము కుమారుడు పుట్టబోతున్నాడని చెప్పినప్పుడు దేవుడు దేవదూతలు పంపించాడు. మరియమ్మ పుట్టబోతున్నప్పుడు దేవదూతలు పంపించాడు. దేవదూతలు ఉండడం మనకి ఆశీర్వాదం. అందుకని దేవదూతలను పెట్టుకొని సేవ చేయడం, దేవదూతలకి పూజలు చేయడం కాదండి. కొంతమంది అలా చేస్తుంటారు. అలా చేసినప్పుడు దేవదూతలు ఏమన్నారు తెలుసా? నేను మీలాంటి వారమే. దేవునికి స్తోత్రం. ఇక్కడ మీరు చూసినట్లుగా చాలా అద్భుతమైన విషయం చెప్తుంది. సింహాలు అన్నప్పుడు అధికారానికి సాదృశ్యం. ఇది సింహాలు అన్నప్పుడు అధికారానికి సాదృశ్యం. నాగపాములు అన్నప్పుడు సైతానికి సాదృశ్యము. దేవుని బిడ్డలారా, ఈ యొక్క అర్థాలు మీరు తెలుసుకోవాలి. సింహము అన్నప్పుడు అధికారానికి సాదృశ్యం, లేకుంటే ఆ యొక్క భయంకరమైన నాయకులకి సాదృశ్యంగా ఉంది. కొన్నిసార్లు మనకి వ్యతిరేకంగా లెగిస్తుంటారు. అదేలాగా చిన్న ఆ యొక్క సింహాలు పిల్లలు, పాములు, చిన్న చిన్న పాములు అన్నప్పుడు ఇది దురాత్మ శక్తులకి, లేకుంటే చిన్న చిన్న అధికారులకి సాదృశ్యంగా ఉంది. ఇలాంటివన్నిటిని దేవుడు మన పాదాల కింద తీసుకొని వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మీకు వ్యతిరేకంగా నాయకులు లెగుస్తున్నారా? నీకు వ్యతిరేకంగా అపవాది లెగుస్తుందా? నీకు వ్యతిరేకంగా మాంత్రిక శక్తులు చేస్తున్నారా? నీ కుటుంబాన్ని నాశనపరచాలని అపవాది అనేక విధానాల్లో ప్రయత్నిస్తున్నాడా? వాడు నీ కాలు కింద ఉన్నాడు. చెప్పండి, నా కాలు కింద అపవాది ఉన్నాడు. సర్పము అనే మాటని ఇక మీకు లోతుగా చెప్పాలంటే ఇంకా టైం కావాలి. ప్రకటన గ్రంథంలోకి వచ్చినప్పుడు దేవుని రాకడి యందు సర్పాన్ని ఏం చేస్తాడో తెలుసా? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము మొదటి 6 వచనాలు మీరు చదివినప్పుడు సర్పాన్ని ఆ రోజు సంఖ్యలు వేసి దేవుడు బంధించే కాలము రాబోతుంది. దేవుని బిడ్డలారా, దానికి ముందుగా మనం ఏం చేయాలి? దాన్ని అనగతొక్కాలి. ఈ యొక్క చిన్న చిన్న సర్పాలు లేకుంటే సింహపులు ఏంటంటే దురాత్మ శక్తులు ఆ యొక్క సైతాను శక్తులకి సమానమైనవి. కాబట్టి వాటిలన్నిటిని కూడా దేవుడు మన పాదాల కింద తీసుకుని వచ్చాడు. దేవుని బిడ్డలారా, 14, 15, 16 అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతని ఘనపరచెదను. అతడు నాకు మొర్రు పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడయుండెదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించేది. ఈ యొక్క 3 వచనాలు ఎన్ని అధ్యాయమంతా ఎక్కడ జరిగింది తెలుసా? దేవుని రెక్కల కింద ఉండేవారికి. దేవునికి స్తోత్రం. రెక్కలు బయట ఉండేవాడు కాదుండో. రెక్కల బయట ఉండి ఆ అప్లికేషన్ పెట్టుకుంటే జరగవన్నీ. దేవుని రెక్కల కింద వచ్చిన వాడికి ఎన్ని వస్తాయి. ఏమన్నాడు తెలుసా? అతడు నన్ను ప్రేమించు అన్నాడు గనక నేను అతన్ని తప్పిస్తాను. దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఎప్పుడు తెలుసా? ఆయన రెక్కల కింద వచ్చినప్పుడు. ఆయన రెక్కల కింద ఉన్నప్పుడు నిన్ను ఎలాంటి భయంకరమైన ఆపత్తు నుంచి ఆయన తప్పిస్తాడు. అది మాత్రం కాకుండా ఆయన నిన్ను గొప్ప చేస్తాడు. నీ పేరుని గొప్ప చేస్తాడు. చెప్పండి, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు కనుక ఆయన నన్ను తప్పిస్తాడు. ఆయన నన్ను హెచ్చించి నన్ను గొప్ప చేయను. మనకి దేవుడిచ్చిన వాగ్దానం, మనం గొప్పవారు అవ్వాలి. దేవునికి స్తోత్రం. మన పిల్లలు గొప్పవాళ్ళు అవ్వాలి. ఇది దేవుడిచ్చిన స్వాస్థ్యం. రాజు పిల్లలు రాజుల వాళ్ళు కానీ గాడిదలు అవ్వకూడదండి. అర్థమైందా? రాజు పిల్లలు రాజుగానే ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మన పిల్లలు రాజుల్లాగా బ్రతకాలి. రాజులు అంటే కులం కాదు ఉండి నేను చెప్పేది మరలా. దేవుని బిడ్డలారా, నిజమైన రాజుల గురించి మాట్లాడుతున్నాను. జీవంగలిగిన దేవుని పిల్లలు వాళ్ళు గొప్పలు అవ్వాలి. యవనస్తులు మీరు చదివే చదువులో గొప్పలు అవ్వాలి. పెద్ద అధికారంలోకి వెళ్ళాలి. అందరూ కారులో తిరగాలి. ఉన్నతమైన అధికారంలోకి వెళ్ళాలి మనము.
అది దేవుడిచ్చిన ఆశీర్వాదం. కాబట్టి అతడు నన్ను ప్రేమిస్తున్న కదా నేను అతన్ని తప్పించి అతన్ని గొప్ప చేసి ఆయన పేరు కూడా మనం గొప్ప చేస్తాడు. తర్వాత 15 వచనం చెప్తాడు, అతడు నన్ను మొర్రపెట్టగా నేను అతన్ని ఉత్తరమిచ్చి శ్రమలో నేను అతనికి తోడై ఉండేది, అతన్ని విడిపించి అతని గొప్ప చేసి. చూడండి, శ్రమలు ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ దేవుని రెక్కల కింద ఉన్నప్పుడు అనేక తెగుళ్ళు, బాణాలు ఎన్ని వచ్చాయి కదా. ఇవన్నిటి నుంచి దేవుడు తప్పించి ఏం చేస్తాడంట, మనల్ని తప్పించడం మాత్రం కాకుండా మనల్ని గొప్ప చేస్తాడంట. దేవునికి స్తోత్రం. మన గ్రామంలో గొప్పలుగా ఉండాలి, మన కుటుంబంలో మనం గొప్పలుగా ఉండాలి, మన సంఘంలో గొప్పలుగానే ఉండాలి. గొప్పతనం దేవుడిచ్చింది, అదేదో గర్వంతో వచ్చేది కాదు. ప్రజలు ఒక వ్యక్తిని గుర్తిస్తూ ప్రజలు ఒక వ్యక్తిని నాయకుడిగా నియమించినప్పుడు దేవుడిచ్చిన ఆ యొక్క ఆశీర్వాదంగా తీసుకోవాలి, కానీ అది గొప్పలు కాదండి. దేవుడు ఒక వ్యక్తిని గొప్ప చేసినప్పుడు మనుషుడెవడు, కాబట్టి దేవుడు నిన్ను గొప్ప చేస్తున్నాడు, దేవుడు నిన్ను గొప్ప చేస్తున్నాడు. ఈ విషయం మీరు గమనించాలి. అది మాత్రం కాకుండా అతడిని నేనేం చేస్తాను, దీర్ఘాయుష్మంతుడిగా దీవిస్తాను, నేను అతనికి నా రక్షణని ఇస్తానంటున్నాడు. చెప్పండి, నేను దీర్ఘాయుష్మంతులుగా జీవిస్తాను, నాకు ఆయన రక్షణ ఇస్తున్నాడు. హల్లెలూయా. మీరు రక్షించబడాలి. రక్షించబడడం అంటే యేసు ప్రభుని సురక్షితంగా స్వీకరించి ఆయనే దేవుడిని నమ్మి నీటి బాప్టిజం పొందడం రక్షించబడడం. కాబట్టి దేవుని బిడ్డలారా, రక్షించబడిన వాడికి దేవుని రెక్కల కింద ఉన్నవాడు రక్షణ అంటే ఏం తెలుసా, ఆయన రెక్కల కింద రావడమే రక్షణ. అపవాది నుంచి రక్షణలోకి వస్తుంది, రెక్కల కిందకు వచ్చినప్పుడే రక్షణ. కాబట్టి ఆయన రక్షణ దీర్ఘాయుష్మంతులుగా మీరు ఉండాలంటే పిల్లలు కేజీలు బిల్లలు తినడం కాదు, బస్తాలు జీవితాలు బిల్లలు తినడం కాదు. ఆయన రెక్కల కిందకి వచ్చినట్లయితే ఆయన నీకు దీర్ఘాయుష్మంతులుగా దీవిస్తాడు, ఆయన మిమ్మల్ని దీర్ఘాయుష్మంతులుగా దీవిస్తాడు, ఆయన రక్షణని మీకు చూపిస్తాడు. అప్పుడు ఈ కీర్తన మీ జీవితంలో నెరవేర్చబడుతుంది, ఈ కీర్తనలో వాగ్దానం నెరవేర్చబడుతుంది. మీకు వ్యతిరేకంగా లెగిస్తున్నారా, మీకు వ్యతిరేకంగా అపవాది అనేక బాణాలు పంపిస్తుందా, అనేక నాశనకరమైన ఉరులు, భయంకరమైన తెగుళ్ళు, వ్యాధులు, బలహీనలు ఎన్ని వస్తున్నాయి, బాధపడుతున్నావా? పగటి కాలం ముందు భయంకరమైన నాశనము, మధ్యాహ్న కాలం నాశనం, భయంకరమైన అపాయాలు ఎన్ని వస్తున్నాయని బాధపడుతున్నారా? నువ్వు రాయి తగిలి పడుకున్నట్టుగా ఆయన తన దేవదూతలు ఎత్తి పట్టుకుంటాడంట. రాయి తగిలి పడిపోకున్నట్టుగా ఆయన నీ కృపను చూపించబోతున్నాడు. ఈ ఉదయ కాలం ముందు 91వ కీర్తన దేవుడు నీకు వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ప్రతిరోజు 91వ కీర్తనని ధ్యానించండి. దేవా, నువ్వు వాగ్దానం చేసిన ప్రకారంగా నాకు దీర్ఘాయుష్మంతులుగా దీవించు, నా పిల్లల్ని దీర్ఘాయుష్మంతులుగా దీవించు, నీ రెక్కల కింద మేము వచ్చులాగా నాకు కృప చూపించని అడగండి దేవుణ్ణి. ప్రియమైన యేసయ్య మీకు వందనాలు. అపజయముతో జీవిస్తున్న కుటుంబాల్ని, కష్టాలు, బాధలు, శ్రమలు, వేదంతో ప్రభా కుటుంబ గొడవలతో, కోర్టు గొడవలతో, పోలీసులు ప్రభా ఉద్యోగం లేని పరిస్థితుల్లో, వ్యాధి బలహీనతో ఉన్న వాళ్ళని వెంటనే మీరు తాకమని ప్రార్థన చేస్తున్నాను. నేటి దినం నుంచి వాళ్ళు ప్రతి రకమైన అపజయము ఒక జయముగా మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డలందరినీ ఆశీర్వదించమని, నీ బిడ్డల్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ దినం మొదలుకొని నీ బిడ్డలకి ప్రభా యుగ సమాప్తి వరకు నీ ప్రత్యేకమైన ప్రసన్నత, నీ అనుభవాన్ని నీ బిడ్డలకి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. యేసు అధికారం గల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన్నా జూబ్లీ చర్చ్, అమలాపురం. మా ఫోన్ నంబర్ 9006800005 మరియు 9008400005. Our address, Manna Jubilee Church, Amalapuram. Our phone numbers 90006800005. Also 90008400005.